అన్నా, రఘువర్ణ అన్న. ఆ? ఎవరమ్మా నువ్వు? శివానిని గుర్తుకొచ్చానా? ఒక అబ్బాయి నన్ను ఏడిపిస్తుంటే లిఫ్ట్ ఇచ్చారు, మర్చిపోయారా? మా అన్నయ్యతో గొడవ కూడా అయింది. గుర్తుకొచ్చింది. నువ్వేంటమ్మా ఇలా వర్షంలో తడుస్తూ? అదే అన్న, మన కామారెడ్డిలో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే మీ ముగ్గురు పేరే వినిపించేది. కానీ ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ విడిపోయిందంటే నమ్మలేకపోతున్నానన్నా. నువ్వేంటమ్మా, మేమే నమ్మలేకపోతున్నాం. అన్నా, మీ ఫ్రెండ్ ప్రేమిస్తున్న అమ్మాయి మంచిది కాదు, తనని మోసం చేస్తుంది. ఏంటి నువ్వు అనేది? అవునన్నా, నేను చెప్పేది నిజమే. మీ ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ సిస్టర్ మా క్లాస్మేటే. మీ అక్క ఎవరు అబ్బాయితో తిరుగుతుంది, ఎవరే అతను? ఓ అతనా? తను మా బావ. ఏంటి, అతను మీ భావనా? అవును. ఎందుకే అంత షాక్ అవుతున్నావు? అంటే మీ అక్క ఈశ్వర్ అన్నయ్యని ప్రేమిస్తోంది కదా. ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటురా? మా బావ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా అక్కనిస్తురు. పాపమే అబ్బాయిలు. మనం ఆడోళ్ళమే లవ్వులు చేయాలి కానీ లగ్గాలు చేసుకోవద్దు. నాకు 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ వేసుకుంటానా నేను? అప్పటికి ఓన్కి గవర్నమెంట్ జాబ్ ఉంటే అన్నయ్య వేసుకుంటా, లేకపోతే మా అవ్వ అయ్యే చెప్పిన వాళ్ళని చేసుకుంటా. మస్తు చెప్పినవుతి. పదవే, క్లాస్కి వెళ్దాం, టైం అవుతుంది. నాకు అప్పుడే అర్థమైంది, ఈశ్వర్ అన్న ప్రేమించిన అమ్మాయి ఈశ్వర్ అన్నయ్యని మోసం చేస్తుందని. మీరు కలిసి ఉంటే బాగుంటారన్నా. ఈ విషయం ఈశ్వర్ అన్నయ్యకి నువ్వే చెప్పన్నా. ఈశ్వర్ గారిని సిరి మోసం చేస్తున్న విషయం వాడికి ఎలా చెప్పాలి? ఎలా ఎలా